అందరికీ నమస్కారం. గత 2 రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంతమంది పోలీసులు వ్యవహరిస్తున్న తీరు చూస్తా ఉంటే కొంతమంది పోలీసులు వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సాష్టాంగ నమస్కారం చేసి కేవలం వైసీపీ అధికారుల కోసం, వైసీపీ పెద్దల కోసం మాత్రమే పనిచేస్తున్నట్లుగా వారి బిహేవియర్ మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. 2 రోజుల క్రితం డిసెంబర్ 16వ తారీఖు నారా చంద్రబాబు నాయుడు గారిది ఒక వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియో సారాంశం ఏంటంటే, తప్పుడు కేసులు పెడుతున్నటువంటి పోలీసులపై ఖచ్చితంగా ప్రైవేట్ కేసులు వేసి ఎదుర్కోండి అని కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేస్తున్నారు. ఆయన బహిరంగ సభల్లోనూ కార్యకర్తలను ఉద్దేశించి ఎక్కడ చెప్పినా కానీ ఇదే మాట చెప్తారు, క్లియర్గా తప్పుడు కేసులు పెడుతున్న పోలీసులపై మాత్రమే. అయితే ఆ వీడియోని ఈ బ్రోకర్ ఛానల్ సాక్షి ఏం చేసిందంటే, వీడియో ఒక పక్క మ్యూట్ చేసి దాని సొంత ఆడియో తగిలించుకొని పోలీసుల మీద కేసులు పెట్టమని చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు అని చెప్పేసి ప్లే చేసింది. ఇక ఈ ట్విట్టర్ రెడ్డి ఊరుకుంటాడా? విష ప్రచారాల ట్విట్టర్ రెడ్డి ఆయన ఏం చేశాడంటే, వెంటనే ఎత్తుకుని ట్విట్టర్లో అదే వీడియో వేసి పోలీసులపై చంద్రబాబు నాయుడు గారు తప్పుడు కేసులు పెట్టమంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఇంతకు దిగజారిపోయారు అనేటటువంటి ఒక విష ప్రచారాన్ని విజయసాయిరెడ్డి గారు ప్రారంభించారు. మరి పేటీఎం డాక్స్ వాళ్ళ ఓనర్, డబ్బులు ఇచ్చే ఓనర్ విజయసాయిరెడ్డి వాళ్ళ బ్రోకర్ ఛానల్ సాక్షి వేసిన తర్వాత ఊరుకోరుగా వాళ్ళు కూడా ఎత్తుకోవడం జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జనకుల శ్రీనివాసరావు గారు, జనరల్ సెక్రటరీ ఎండి మస్తాన్ ఖాన్ గారు, ఆ తర్వాత సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కె శ్రీనివాసరావు గారు, స్టేట్ ట్రెజరర్ ఎం సోమశేఖర్ రెడ్డి గారు, గౌరవాధ్యక్షులు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి గారి పేర్లతోటి ఒక లెటర్ హెడ్ రిలీజ్ అయ్యి అందులో వారేమంటారంటే, చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలు చట్టాలను అతిక్రమించమని ప్రోత్సహించడమేనట. విన్నారా? ఆయన ఏం మాట్లాడారు విన్నారా? జనకుల శ్రీనివాసరావు గారు ఆయన చెప్పింది ఏంటి? తప్పుడు కేసులు పెట్టిన పోలీసుల వారిపై మాత్రమే. మీరెందుకు మరి అంత జంకుతున్నారు దీనికి? తప్పుడు కేసులు మీరు పెట్టారా? మీరు కరెక్ట్గా ఉంటే మేము కరెక్ట్గా ఉంటాం. మీరు తప్పుడు కేసులు పెడితే బరాబర్ మేము కూడా ప్రైవేట్ కేసులు వేస్తాం మీ మీద. ఇది ఖచ్చితం. ఇది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ చెప్పే మాటే. ఆ బ్రోకర్ సాక్షి ఛానల్ మాటలు విని మీరు ఈ లెటర్ రాసి ఉంటారు. ఈ లెటర్లో మ్యాటర్ అంతా కూడా ఆ బ్రోకర్ సాక్షి ఛానల్లో ఏదైతే వచ్చిందో అదే రాశారు మీరు ఇందులో కూడా. ఓకే, సరే. ఈ జనకుల శ్రీనివాసరావు గారిని నేను కొన్ని ప్రశ్నలు అడగదలుచుకుంటా ఉన్నా. మీరు లాస్ట్ ఇయర్ అక్టోబర్లో వరలరామయ్య గారు పోలీసుల్ని ఏదో బాగా మనసు నొప్పించేటట్టు కామెంట్ చేశారని చెప్పేసి తొడగొట్టారు, మీసం మెలేశారు, అవన్నీ కూడా ఉన్నాయి. ఒకసారి చూద్దాం మీరు ఎంతలా తొడగొట్టారో, ఎంతలా మీసం మెలేశారో. జస్ట్ మినిట్. ఒకసారి వీడియో చూస్తే అప్పట్లో మీరు వేసిన వీరంగం. ప్రజాపాలన వ్యవస్థలో ఉన్నామనుకుంటున్నావా, లేకపోతే మాకు స్వేచ్ఛ లేదనుకుంటున్నావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఒక్కసారి మరణం చేసుకో, జాగ్రత్త. సమర్థార్ వర్ణరామయ్య, ఇదే లాస్ట్ వార్నింగ్. సరే 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 వరలరామయ్య గారి మీద మరి మీరు తొడగొట్టారు, మీసం మెలేశారు, బాగానే చేశారు, బాగానే ఉంది. అయితే ఇప్పుడు ఇంకో వీడియో చూద్దామండి. మీ డిఎస్పీ గారిని చీరాల వైసీపీ ఎమ్మెల్యే కాంటెస్టెంట్ ఆమంచి కృష్ణమోహన్ గారు కొజ్జా పోలీసులు అన్నారు. మీ కొజ్జా పోలీసులు ఉన్నంత కాలం అని అన్నారు. ఏం చేస్తారండి మరి? తొడ ఎక్కడ పెట్టుకున్నారు? అప్పుడు మీసాలు ఎక్కడ పెట్టుకున్నారు? తొడలో మీసాలు కొట్టలేదే. ఆ తర్వాత నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, కొవ్వూరు ఎమ్మెల్యే గారు ఒక ఏఎస్ఐని థ్రెటన్ చేశారు. నీకు దిక్కున్న చోట చెప్పుకో, నువ్వు ఉద్యోగం ఎలా చేస్తావో చూస్తా అని. అప్పుడేమైపోయారు జనకుల శ్రీనివాసరావు గారు? కొట్టలేదే తొడ, తిప్పలేదే మీసం, అదైపోయింది. సదరు మన గుంటూరు జిల్లా గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి గారు మీ పోలీసులను ఉద్దేశించి బొంగులో పోలీసులు అన్నారు. విన్నారా? బొంగులో పోలీసులు. దీన్ని ఏమంటారండి? అప్పుడు కొట్టలేదే తొడ, అప్పుడు తిప్పలేదే మీసం, మర్చిపోయారా? లేదంటే ధైర్యం చాలలేదా? అవన్నీ అయిపోయాయి.
ఇప్పుడు ఒక మహిళా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గారు మీ సిఐ గారిని ఒక ఆయన ఉద్దేశించి నా కాళ్ళు పట్టుకుని పోస్టింగ్ తెచ్చుకున్నావు, ఏంట్రా నీకంత బలుపు అని అనింది. దానికి ఏం చేస్తారండి జనకుల శ్రీనివాసరావు గారు? కేవలం తెలుగుదేశం పార్టీ నేతల మీదనా మీరు తొడలు మీసాలు తిప్పేది? వైసీపీ వాళ్ళంటే కాదా? వాళ్ళని మీకు ఉద్యోగం, మీకు జీతాలు ఇస్తుంది వైసీపీ వాళ్ళ ప్రజా పనుల నుంచి వచ్చిన డబ్బుతోట మీరు జీతాలు తీసుకుంటా ఉంది. ఇది కరెక్ట్ కాదు జనకుల శ్రీనివాసరావు గారు. మీరు అప్పుడు స్పందించినట్టు, వరలరామయ్య గారి మీద స్పందించినట్టు, ఈ అన్ని విషయాల్లో కూడా స్పందించి తీరి ఉంటే మిమ్మల్ని హర్షించేవాడు. కాబట్టి మీరు ఇట్లాంటి తొడగొట్టడాలు, మీసాలు మెనేయటాలు మానేసి ప్రజలకు పనికొచ్చేవి, పోలీస్ శాఖకు గర్వపడేలా చేసే పనులు ఏమైనా ఉంటే చేయండి. అంతేగాని తొడగొడతాను, మీసాలు తిప్పుతానంటే మాకు తొడలున్నాయి, మాకు కూడా మీసాలున్నాయి. మేము తిప్పుతాం తప్పుడు పోలీసుల మీద, మేము తొడగొడతాం, మేము మీసాలు తిప్పుతాం. ఇదంతా అయిపోయిన తర్వాత నిన్నటి ఇన్సిడెంట్ చూసుకుంటే పోలీసుల్ని వారి ఇష్టం వచ్చినట్టు రోడ్డు మీద పడేసి కొడితే దాన్ని గౌరవ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు గారు సామాజిక మాధ్యమాల్లో పెట్టి ఇదెక్కడి న్యాయం అని అడిగినందుకు వాళ్ళు మసాజ్ చేయించుకుంటున్నారా? ఏపీ పోలీస్ 100 అనేటటువంటి ట్విట్టర్, ఫేస్బుక్ అకౌంట్లు మెయింటైన్ చేస్తుంది వైసీపీ ఆఫీస్ నుండా లేదా పోలీస్ కార్యాలయం నుండా అండి? ఆ తర్వాత మీరు ఈ రోజు నారా లోకేష్ గారు వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో క్లియర్ గా ఉందిగా పోలీసులను కింద పడేసి కొడుతున్నట్టు. ఎక్కడ దాక్కున్నారు జలకుల శ్రీనివాసరావు గారు? దీనికి సమాధానం చెప్పండి. ఇప్పుడు మీకు మీరు ఉద్యోగం చేస్తామంది, మీరు జీతం తీసుకుంటామంది ప్రజలు కట్టిన పన్నుల నుండి కానీ వైసీపీ నేతల జేబుల నుండి కాదు. వారికి సలాం కొట్టడం మానేసి, తొడలు కొట్టాలు, మీసాలు తిట్టాలు మానేసి రియల్ పోలీస్ అనిపించుకోండి. అంతేగాని ఇట్లాంటి ఉడత ఊపులకి, ఇట్లాంటి తొడలకి, ఇట్లాంటి మీసాలకి దడవం మేము కూడా చాలా చూసాం. మళ్లీ చెప్తా ఉన్నాం, తప్పుడు కేసులు పెట్టేవారు, తప్పుడు మాటలు విని తప్పుడు కేసులు పెట్టే పోలీసు వాళ్ళ మీద బరాబర్ ప్రైవేట్ కేసులు పెట్టి తీరతాం. కపడదారు.